गुड मॉर्निंग गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग। आई एम नवीन गोल्डन बॉय। हाउ आर यू ऑल? तेलुगु बेस्ट ब्लॉगर, बेस्ट यूट्यूबर एंड बेस्ट इन्फ्लुएंसर। क्या करेंगे अपन? फिर से डेली ब्लॉगिंग शुरू करेंगे क्या? मैं तो अभी ऐसे ओपन करके वीडियो बना रहा हूँ। तुम लोग बोलो, अगर शुरू करेंगे बोले तो बोलेंगे, पकड़ तुम बोर मत हो ना प्लीज़। फिर बोलेंगे अन्ना बोर हो रहा हूँ, इसलिए मैं नहीं बना रहा हूँ. ఎందుకంటే రోజు ఎక్కడ తిరుగుతలే ఏం చేస్తలే కాబట్టి అందుకని చేస్తలే. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మన ఈడేంటిది దీనమ్మ ఎడ్డు ఇగో స్వీట్ పొటాటో. ఓకే, స్వీట్ పొటాటోని అది చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? బాయిల్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రీ వర్కౌట్ మీల్లో మనం స్వీట్ పొటాటో తింటున్నాం కాబట్టి 100 గ్రామ్ స్వీట్ పొటాటో తీసుకొని అంత చేసి బాయిల్ చేసి ప్రీ వర్కౌట్ మీల్ తినేసి జిమ్కి వెళ్తున్నాం. అండ్ జిమ్ అని ఇప్పుడు చేంజ్ అయినాం కాబట్టి జిమ్ ఇక్కడ నుంచి మనకి 13 కిలోమీటర్స్ దూరంలో ఉంది. 13 కిలోమీటర్స్ దూరం మనం ట్రావెల్ చేసి రోజు వెళ్తున్నాం. పోతప్పుడు పోతున్నాం, వచ్చేటప్పుడు వస్తున్నాం. కాకపోతే ఏమవుతుందంటే వచ్చేటప్పుడు ఎండ కొడుతుంది మంచిగా, తెగుతుంది ఇట్లా మొఖానికి ఫ్యాట్ అని చెప్పి. అండ్ ఇంకొకటి ఎంటికలు కూడా కొంచెం పెద్దగా వేద్దామని ఫిక్స్ అయినా. సో అందుకని చెప్పి కటింగ్ వేపిస్తలేను. అండ్ గాలికి విత్తం ఎంటికలు ఎంటిటో అవుతున్నాయి. ఇకంతా అది అంతా రొటీన్ స్టఫ్ అనుకో, అది వేరే విషయం. కానీ సో అదన్నమాట. అండ్ లెట్స్ సీ, ఇట్లా షురూ చేసినా ఇవాళ వ్లాగింగ్ 7 వరకు పోతుంది. ఇది ఏం కథ అనేది చూద్దాం. ఏ వావ్, అయ్యో ఎట్లా చూసినావు అద్దాలని? అదేదో సినిమాలు ఉంటుందా, ఇట్లనే ఉంటాడు ఒకడు. ఏదో పాటల్లో సినిమాలు ఉంటుంది, సేమ్ ఇట్లనే ఉంటుంది. అట్లనే ఉన్నాడు, సేమ్ అచ్చం అట్లనే ఉన్నాను. పెట్టుకో మళ్ళీ పెట్టుకో. మీకు చూడరు గాయస్, చూడరు. తొవ్వలో కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాం అనమాట. సో నేను ప్రీ వర్కౌట్లో అండ్ పోస్ట్ వర్కౌట్లో ఈ మధ్య కోకోనట్ వాటర్ కలుపుతున్నా. అందుకని చెప్పేసి పోత 1 లీటర్ కోకోనట్ వాటర్ తీసుకెళ్ళి వర్కౌట్లో కాక అప్డేట్ ఉన్నాడు. ఏం యూట్యూబ్ ఛానల్ అంటే ఇట్లా పలానా నవీన్ గోల్డెన్ మీద నాకు కొట్టి అని చెప్పి కొట్టించుకున్నాడు. చూస్తా నేను కూడా లైకులు కొడతా అటు. లోడే లగ్గయి కాకే లోడే లగ్గయి అది ఏం చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ దారా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికి మరి ఏందో తెలియదు. కానీ అంత ఒక ఏమంటారు, చేతిలో ఏమో పెట్టించి అది రోడ్డు మీద పోతాం అక్కడ ఇక్కడ చూపిస్తాడు. కనీసం ఇగో ఈ కాక ఈయనే పట్టుకొని అందరం చూపించారు. పాపం పట్టుకొని చూపించారు. మరి ఏందో తెలియదు. పాపం మొత్తం మిజా తీసి పడితే ఇంకూరు ఇట్లా పంచో ఏదో తాగి దొక్కితే. సో గాయ్స్, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్రీ వర్కౌట్ డ్రింక్లా కోకోనట్ వాటర్ కలుపుదాం. ఇట్లనే అవుతారు రోజు. గత 2-3 రోజులు అంటే 2 రోజులే అనుకో, అంటే ఇంతకుముందు కూడా ఆయన అనుకో మంచిగా ఉంటుంది. సో మొదలు పైనాపిల్ జ్యూస్ ట్రై చేసిన, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇట్లా ట్రై చేస్తూ ఉంటా. సో నిన్న ఏం చేసిన అంటే నిన్న ఫస్ట్ టైం పోస్ట్ వర్కౌట్లో వే ప్రోటీన్ కూడా కోకోనట్ వాటర్తోనే ఆయన మంచిగా అనిపించింది. సో ఇక ఇట్లనే చేద్దాం, ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ కోకోనట్ వాటర్తోనే తాగుదామని చెప్పేసి ఇది తాగుతున్నాం. ప్రవీణ్ పై ప్రీ వర్కౌట్ వాడదాం. ప్రీ వర్కౌట్ తెచ్చుకోవడం మర్చిపోయాను మోడు. నేనేమో డబ్బాలనే పోసుకొని వచ్చిన ఇంటికాడ. ఎందుకంటే మొన్న బ్యాగులో మొత్తం ఒలికి అదంతా ఆగమైంది. అందుకని చెప్పి డబ్బాలు ఎక్కువ క్యారీ చేస్తలే ఇక బ్యాగులు అట్లా. జిమ్లో పీసు పట్టులు ఎక్కువ తయారవుతుంది. నీకు ప్రీ వర్కౌట్ చేస్తే అందరూ ఫోకస్ ప్రసాదంగా ఆడవి అది ఆ జిమ్లో ఉండే అనుకో, ఎవరు తీసుకోరు అనుకో. కాకపోతే మొన్న డబ్బాలు ఎక్కువైపోయి మూతుడిచిపోయి మొత్తం బ్యాగ్లంతా తలిపోయింది అనమాట. నేను అందుకని చెప్పేసి నేను బీటనే వేసుకొని వస్తున్నాను. కానీ డబ్బాలో బీసీ డబ్బల్ వేసి ఒకటే ఉంటుంది. బీసీ డబ్బల్ ప్రోటీన్ కూడా షేకర్లోనే వేసుకొని వస్తా. అది బీసీ డబ్బల్ వేసి ఒకటే ఉంటుంది డబ్బాలో. అట్లా అది ముచ్చట. Go get it, if you wanna go get it, get with it, ain't nobody gon' give it, yo ticket, gonna take a quick minute, don't quit it, figure out your own limit, life is a test, the best make progress, figure out what is next and carve a path, yes, no they never second guess, take a chance, no regret, if you wanna take a breath, give your blood and your sweat, When everything just breaks, from all of your mistakes, don't let yourself feel down. Don't let yourself just drown. Only when you've lost everything are you free to do anything. Only when you've lost everything are you free to do anything. వెల్ గాయ్స్, అయిపోయింది ఇప్పుడే వర్కౌట్. ఇక్కడ మంచిగా కొంచెం విండో వెళ్తారు రూమ్ ఉంటుంది అన్నమాట. వచ్చేసి మన కోకోనట్ వాటర్లో వే ప్రోటీన్ అండ్ క్రియేటిన్ తాగేసి అండ్ ఇప్పుడు
ఇంటికి వెళ్ళిపోదాం. అండ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ ఈవినింగ్ వచ్చేసి ఒక పార్టీ అంటారు దావత్ ఉందన్నమాట, రిసెప్షన్. సో మన ఫిట్నెస్ గ్యాంగ్ అంతా కలిసి వెళ్తున్నాము. సో ఈశ్వర్ గాడు, శివన్న, గౌరవన్న, మళ్ళీ కౌశిక్ గాడు వీళ్ళందరూ వస్తారు అనమాట. సో అక్కడికి వెళ్ళేది ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి అవుట్ఫిట్ ఏం వేసుకుందాం ఈవినింగ్ అనేది పోయి చూసుకొని సెట్ చేసుకొని అవుట్ఫిట్ ఏం కథ అనేది చూసి రెడీ అయిపోదాం. గ్రూమింగ్ అంటే జర నేను మొత్తం మెడికలన్నీ గడ్డి మొత్తం మీసాలు పెరిగి కొంచెం ఇదంతా ఇది ఉంది. ఎందుకంటే జర పెంచుతున్నట్టుగా చెప్పినా కదా, అందుకని చెప్పేసి ఏం కటింగ్ ఏం చేయించుకొని సీరియస్ ఇట్లనే దింగేస్తాం. చూదనమాట వెళ్దాం గాయస్. సో గాయస్ ఇప్పుడే ఇంటికి రావడం జరిగింది అండ్ నా ఫస్ట్ మీల్ తింటున్నాను అనమాట. సో మీరు చూసుకుంటే నా ఫస్ట్ మీల్లో మొత్తం పలారాలే ఉంటాయి అండ్ ఒకటి ఓట్స్ షేక్ ఉంటుంది, ఒకటి మిల్క్ అండ్ ఓట్స్ కూడా ఎక్కువ ఉండవు. ఒక 50 grams ఆఫ్ ఓట్స్ ఉంటుంది, అందులో 100 ml ఆఫ్ మిల్క్ అండ్ 15 grams ఆఫ్ పంప్కిన్ సీడ్స్ అండ్ 1 teaspoon చియా సీడ్స్ అండ్ 1 teaspoon కోకో పౌడర్ అండ్ 1 scoop whey protein. సో అది ఒక షేక్ చేసుకుని అది తాగేస్తే ఇందాక తాగేసిన చూపించడం మర్చిపోయినా. సో ఇప్పుడు ఇదనమాట బ్రేక్ఫాస్ట్లో మొత్తం ఫ్రూట్స్. ఈ మధ్య ఈ ఫ్రూట్స్ హోల్ ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకున్నా. సో అది చెక్ చేస్తున్నా ఒక 3 months కంటిన్యూగా తింటే లైక్ ఎట్లాంటి చేంజెస్ వస్తాయి బాడీలో ఇంకా తగ్గిందని చూసుకొని దాన్ని బట్టి మనం ఒక పర్ఫెక్ట్ డైట్ అనేది మనము ఫాలో అవ్వాలన్న ముంగట. అండ్ ఇప్పుడు మనం ఇట్లా ప్రోగ్రామ్స్ కూడా లాంచ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క దానిపైన ఇప్పుడు నేను స్టడీ చేస్తున్నా. వర్కౌట్ రొటీన్స్ పైన సరే, లేకపోతే డైట్ ప్యాటర్న్స్లో ఫుడ్స్ అయినా సరే. సో అన్నీ పర్టికులర్గా వాటిపైన ఫోకస్ చేసి అవి యాడ్ చేసుకొని తిని స్టడీ చేసి చూస్తున్నాను అనమాట. సో దీనివల్ల రిజల్ట్స్ అవుతున్నాయి ఏం కథ అయిందని చెప్పి, ఎందుకంటే మనం ప్రోగ్రామ్ రెడీ చేయాలి, జనాలకి చెప్పాలి ఏంది ఏం కథ అని కాబట్టి. సో దానిపైన ఇప్పుడు వర్క్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఫిజిక్ పైన కూడా వర్క్ చేస్తున్నాను. యూ కెన్ సీ దట్ చేంజెస్ వస్తున్నాయి. సో ఈ మధ్య మళ్ళీ 2 రోజులకి మళ్ళీ చీట్లు అవుతున్నాయి అనుకో. మళ్ళీ ఇప్పుడు ఇవాళ నైట్ డిన్నర్ పోయి మళ్ళీ దింగుతున్నాను, అది వేరే విషయం అనుకో. సో అదనమాట ముచ్చట. అండ్ తింటా గాయస్, తినని చేస్తా. సో గాయస్ జస్ట్ నౌ వాట్ హ్యాపెన్, బట్టలు ఇస్త్రీకి ఇస్తామని చెప్పి పోయి ఇస్త్రీకి ఇచ్చిన. ఇస్త్రీకి ఏమైనా ఆయన ఒక అర్ధగంట ఆగిరా అన్నాడు. మళ్ళీ ఈడి వరకు ఏమొస్తాం రా పోయి అర్ధగంట గిత్తనే టైం పాస్ చేద్దాం ఆడ అనుకున్నాం. ఇక టైం పాస్ ఆడ ఏం చేద్దామని చెప్పేసి మన ఈడ ఒక లాల్ దర్వాజా మోడ్ దగ్గర ఒకటి పురాణా మౌస్ ఫేమస్ అంటే ఎప్పటి నుంచో ఇళ్ళ నుంచున్నా నేను పుట్టకముందు నుంచి అప్పుడు ఉన్న ఆనంద్ మిల్క్ బార్ ఉంటుంది. ఆడికి పోయి ఒక మలాయి తింటూ ఉండగానే జర కట్లెట్ తింటే మంచిగా ఉండని అనిపించింది. అండ్ అట్లనే ఆడనే మోడ్ దగ్గర కొంచెం పక్కకు పోతే ఆడొకటి మన ఇది లాల్జీ అగర్వాల్ అని చెప్పి, అది ఒకటి మన ఢిల్లీవాడ అని చెప్పి ఒకటి చిన్న గిట్ల షటర్లా బహుత్ పురాణం ఉంటుంది అనమాట. అది కూడా ఎప్పటి నుంచో ఉంది పురాణం. ఆడ మంచూరియా ఉంటుంది, చిన్న మంచూరియాలు ఉంటాయి, జబర్దస్త్ టేస్ట్ ఉంటాయి. మళ్ళీ అట్లనే ఆడ కట్లెట్ కూడా బాగుంటుంది. సో పోయి ఒక కట్లెట్ తినేసి వచ్చిన. సో బట్టలు ఇస్త్రీకి ఇచ్చి అర్ధగంట ఆగమని చెప్పినందుకు చీట్ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ ఎట్లా మళ్ళీ చీట్ చేయాలి. సో ఇవాళ ఎట్లా చీట్ చేస్తున్నాం కదా కానిద్దాం ఇది కూడా అని చెప్పేసి అట్లా కానిచ్చేసిన అనమాట. గది ముచ్చట అప్డేట్. సో గాయ్స్ దిస్ ఈజ్ అవర్ బాడీ ఆఫ్టర్ ఈటింగ్ మలాయ్ అండ్ కట్లెట్. సో స్నానం చేస్తున్నా. ఇప్పుడు స్నానం చేసి రెడీ అయ్యి పోదాం. అండ్ కొనాలి నాయన జల్దీ ఏంది, ఇల్లు కొనాలి, కారు కొనాలి. అమ్మాయి ఒక ఇట్లాంటి దావత్లకు కానీ ఆడికి కానీ ఎప్పుడన్నా దాన్ని మనం పోవాలన్నా చేయాలన్నా బండి మీదేమో తిరగలేము. కార్లో పోదామంటేనేమో కార్లు గతిలేము మన కాడ. మళ్ళీ ఆంటీకి ఫోన్ చేసి అరే జర కార్ది గాడికి పోవాలి ఈడికి పోవాలని చెప్పి అడగాల్సి వస్తుంది, బీకాల్సి వస్తుంది. అడిగితే తీసారులే కానీ ఎన్ని రోజులని అడుక్కుంటే ఒక ఇష్టం, ఎన్ని రోజులని చేస్తాం. జల్దీ ఇల్లు కట్టుకోవాలి, కార్ తీసుకోవాలి, జల్దీ తీసుకోవాలి. బజరంగ్ బలి జల్దీ కానీ పైన అయితే ప్లేస్ చేసిన కెమెరా ఉంటుందో పడుతుందో తెలియదు కానీ ఎవరైనా కొన్ని టిప్స్ ఇరిపోయి ఏమంటారు వెంట్రుకలు పెద్దగా మెద్దాం అనుకుంటున్నా. జర సిల్క్ ఉండడానికే, జర మంచి షైనీ ఉండడానికే ఏం పెట్టాలి ఏంది అని చెప్పి కొంచెం మీరు, ఎందుకంటే గడ్డి అవుతున్నాయి మొత్తం. ఇట్లా బండి మీద పోయినా లేకపోతే కొంతసేపు అయినా స్నానం చేసినా కానీ కొంతసేపు అయితే చాలు. ఇగో తుడవంగానే అయిపోయింది గడ్డి అప్పుడే గడ్డి అవుతున్నాయి. జర మంచిగా కొంచెం ఆయిల్ ఉండి జర సిల్కీ ఉండడానికి. మళ్ళీ ఆయిల్ పెడితేనేమో జిడ్డు అవుతుంది, ఆయిల్ పెట్టకపోతే గడ్డి అవుతుంది, జిడ్డు గడ్డి అవుతుంది. సో ఇట్లా కాకుండా ఉండాలంటే ఏం పెట్టాలనో అది చెప్తే జర అది వాడతా. ఓకేనా, చెప్పురి కామెంట్ బాక్స్లో. రెడీ అవుతున్నప్పుడు రెడీ చేసి వెళ్దాం. మీ అమ్మ ఇటు సైడ్ నుంచి ఎద్దాలకే ఇట్లా ఇందాక ఇట్లా దూగుతున్నాం కదా, ఇట్లా దూగినప్పుడు ఇళ్ళకి ఇట్లా లేపినట్టు చూస్తే ఇటు సైడు
ఎకరం దెంగేసింది తప్పమని చెప్పి ఎకరం దెంగేసినట్టు కనిపిస్తుంది. జల్ది పెళ్లి చేసుకోవాలి, ఇంకొన్ని రోజులు అయితే ఓడిగాడు మనకు పిల్లని. దిస్ ఈజ్ మీ. ఎట్లుంది గాయస్, డూ కామెంట్. ఇదన్నమాట అవుట్ఫిట్. ఎట్లుందనేది మీరే కామెంట్ చేసి చెప్పాలి. స్లీవ్స్ ఇట్లా కిందికి పెడితే మంచిగా ఉందా, ఒకటేమో స్లీవ్స్ ఇట్లా కిందికి పెడితే మంచిగా ఉందా, ఇంకోటేమో ఇట్లా ఫోల్డ్ వేసి బాగుందా, ఏది బాగుంది నాకు ఏ సెట్ అయింది ఎక్కువ కామెంట్ చేయరు. అట్లనే అవుట్ఫిట్ కూడా ఎట్లుంది కామెంట్ చేయరు. ఇది ఒకటి, ఇది లైట్ గ్రీన్ షేడ్ ఉంది. ఇది ఏం కలర్ తెలియదు నాకు, కలర్ మంచిగా అనిపించింది తీసుకున్నా అంతే. సో అండ్ దిస్ ఫ్రమ్ కనిపిస్తుందా, రేర్ ర్యాబిట్. దిస్ ఫ్రమ్ రేర్ ర్యాబిట్, డ్యూడ్ రేర్ ర్యాబిట్. మొత్తం మనం బ్రాండెడ్ వాడతాం రేర్ ర్యాబిట్. అది కూడా కింద ప్యాంట్ వచ్చేసి వెస్ట్ సైడ్ అనుకో, అది వేరే విషయం. సో అదనమాట గైస్. చలో చెక్ చెక్ ఫుట్వేర్ చెక్. చూసిరా గిదే గుద్దల్దమ్ ఉంటుంది. వేరేన్ కార్ తీసుకుని పోతే గిదే గుద్దల్దమ్ ఉంటుంది. ఆడ వచ్చే వరకు వెయిట్ చేసుకుంటూ కూర్చోవాలి. వాళ్ళేమో మన శివన్న వాళ్ళేమో వెళ్ళిపోయారు ఆల్రెడీ. నేనేమో వీని కోసం నిలబడ్డా అని కార్ రానికి. అది మన వెహికల్ ఉంటే ఇప్పుడు వాళ్ళకి దెంగేస్తుంటే ఆన్ టైం. కొనాలా పోయి జల్దీ కారు కొనాలి. దేక్ బుల్లేకే వాళ్ళు బండి పట్టుకరా జల్దీ అంటే నా అడగాలి లేకుంటే లేట్ చేసి పోయి సుజానికి లేట్ అయింది. సో వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పటి నుంచి మొత్తం ఇక ఫోన్లో రికార్డ్ అవుతుంది, కెమెరా ఇంటికాడ పడదగిన దాంతో నాకు గుద్దల్లా ముందన్నాడు ఆయన. ఇప్పుడన్నా ఈ DJI Pocket 3 బ్లాగింగ్ మంచిగా ఉంటుంది తీసుకురా అని చెప్పిన అనుకోసి, ఒకవేళ మీకు చూపించుకోవాలంటే లైక్ నేను బ్లాగర్ని చేయాలి అని చెప్పి ఇట్లా చూపించుకోవాలి, దాన్ని క్యారీ చేయాలి అనుకుంటే అట్లా అంతేం ఫరక్ కూడా, దాన్ని క్యారీ చేసుకోవచ్చు చేయొచ్చు అనుకుంటే ఓకే. కాకపోతే నన్ను అడిగితే అయితే బెస్ట్ ఆప్షన్ ఏం తెలుసా, ఇప్పుడు కొత్త వచ్చిన 16 Pro Max అది ఉంది చూసిన వ్లాగింగ్ కోసం అని చెప్పి, దాంట్లో స్పెషల్గా మన వైడ్ యాంగిల్ లెన్స్ ఎక్కువ మెగా పిక్సెల్ అది ఇచ్చిండు. అది తీసుకుంటే బెటర్, చాలా బెటర్ దీనికంటే. అదేం చేయరు అంటే తీసుకొని, అంటే లైక్ ఇప్పుడు నార్మల్గా కాల్స్కి దీనికి పర్సనల్ యూస్ ఒక ఫోన్ పెట్టుకొని, ఆ ఫోన్ తీసేసుకొని దాన్ని జస్ట్ వీడియో పర్పస్కి పెట్టుకోరు, మీకు సేఫ్ ఉంటుంది. ఇంకెక్కువ దాని యూజెస్ ఉండదు. కెమెరా జస్ట్ కెమెరా కోసం వాడతారు, అది ఇంకా లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది, మీకు బ్యాటరీ హెల్త్ కూడా ఎక్కువ వస్తుంది. అట్లా సుకూన్ అది. నేను అట్లనే చేసేది ఉండే, నేను తర్వాత రిలీజ్ అయినా అట్లా వేసి అయిపోతుండే అని చెప్పేసి. ఇప్పుడు అది తీసుకోవాలనుకున్నాను, అట్లా వేసేది నిమ్మలంగా. ఏమంటారా రాహుల్? ఇక్కడ బండి గల్లలో వాడుతూనే లేదు ఇది బండ. ఇక్కడ వేరే వాళ్ళు ఇంటి దగ్గర ఇక్కడ 1/2 కిలోమీటర్ దూరంలో పెట్టేసి నడుచుకుంటూ పోతాను ఇప్పుడు వాడికి ఫంక్షన్ వరకు. సో గాయస్ అనుకోవచ్చు ఏమైంది దావత్ పోయినాను, ఎవరిని చూపించలేదు, ఎవరిని కలిసింది, ఏం చేసింది, ఏం చూపించలేదు అని చెప్పేసి ఇక పైన ఆడ వీడియో తీయలేదు, అంతా పొయ్యి కాల్చేసి చేసి కొంచెం తినేసి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయాను అనమాట. పైకి ఇక వీడియో గీడో అవన్నీ ఏం తీయలేదు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అంటే ఆడ తీసేంత ఇది లేకుండే, సో అట్లా అని చెప్పి తెలియదు అంతే, ఇంకేం లేదు. సో అదనమాట. అండ్ ఇవాళ సండే కదా, సాటర్డే బ్యాచ్. సాటర్డేకి తేడా తెలుస్తుంది కదా. ఓకే సాటర్డే ఇవాళ జిమ్ పోలేదు. రేపటి నుంచి ఒక కొత్త ప్లాన్ ఫాలో అవుతున్నా. సో అందుకని చెప్పేసి వాళ్ళు యూజ్ చేసుకొని రేపు నుంచి వెళ్దామని చెప్పేసి అనేసి. అండ్ ఇవాళ చీట్ డే కూడా చేసిన, రేపు నుంచి క్లీన్ రైడ్ మెయింటైన్ చేసుకుందాం అని చెప్పి అది ముచ్చట. సో దట్స్ ఇట్. నచ్చినట్టు వెతుకుతా అడిగేటోడు ఎవ్వడు, అన్నిటికి భయం నాకు ఇవ్వలేదు దేవుడు.